హలో అండి, నమస్తే. ఈరోజు మనం స్ట్రాబెర్రీ స్పాంజ్ కేక్ని చాలా ఈజీగా మిక్సీ జార్లోనే చేసేసుకుందాం. ఫస్ట్ నేను దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత హాఫ్ కప్ షుగర్, 1/4 కప్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పాలు, అందులోనే ఫ్లేవర్ కోసం స్ట్రాబెర్రీ ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈలోపు నేను ఒక కేక్ మౌల్డ్కి రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం మిక్సీ పట్టేసుకున్నది వేసేసుకోవాలి. ఇంకా ఒక జల్లెడ పెట్టేసుకొని 1 కప్ మైదా పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ జల్లించుకోవాలి. వీటన్నిటిని కట్ అండ్ ఫోల్డ్ డైరెక్షన్లో కలిపేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన మైదా పిండిని వేసేసుకొని కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని జల్లించేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత నేను కలర్ కోసం రెడ్ రోజ్ కలర్ని యూస్ చేస్తున్నాను. 2-3 డాప్స్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా తిప్పేసుకొని బ్యాటర్ని అందులో వేసేసుకోవాలండి. ఆ తర్వాత ప్రీహీట్ పెట్టుకున్న ఓవెన్లో 25 మినిట్స్ బేక్ చేస్తే స్ట్రాబెర్రీ కేక్ రెడీ అయిపోతుంది. ఇది ఉట్టిగా తినడానికైనా కానీ డెకరేషన్కి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా స్పాంజీగా వచ్చింది. నేను ఇది కూల్ కేక్గా డెకరేషన్ చేసుకోవడానికని లేయర్స్గా కట్ చేసుకున్నాను. చాలా నీట్గా వచ్చాయి లేయర్స్ కూడా. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.